ఫాక్స్ నట్స్ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి, అందుకే దీనిని ఎక్కువగా తింటారు. మఖానాను పాలలో లేదా పాలతో కలిపి నానబెట్టి తింటారు. ఇది ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది శరీరం ఎముకలను బలపరుస్తుందని చెబుతున్నారు. మఖానాను పాలతో కలిపి తింటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఉపవాస సమయంలో డయాబెటిక్ రోగులు, బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్న మహిళలు కూడా చక్కెర లేకుండా పాలతో మఖానాను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పూర్తి బెనిఫిట్స్ తెలుసుకుందాం. పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇది కాల్షియం, ప్రోటీన్, విటమిన్ ఏ, డి, ఈ, భాస్వరం, అయోడిన్ వంటి అన్ని ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మఖానా కూడా కాల్షియంకు మంచి మూలం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, పొటాషియం ఇంకా అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే ఈ రెండు పోషకాలు కలిపినప్పుడు శరీరానికి వాటి ప్రయోజనాలు రెట్టింపు పొందుతాయని నిపుణులు చెబుతున్నారు. తామర గింజలు కలిపిన పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. కాబట్టి మీ ఎముకలు బలహీనంగా ఉంటే లేదా వాటిలో నొప్పి ఉంటే మీరు దానిని ప్రతిరోజు తినాలి. మఖానాలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీని వినియోగం చాలాసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అందువల్ల బరువు తగ్గేటప్పుడు లేదా డైటింగ్ చేసేటప్పుడు ఎటువంటి భయం లేకుండా దీనిని తినవచ్చు. మఖానాను పాలలో మరిగించి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యల నుండి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది. అజీర్ణం లేదా మలబద్ధకం సమస్య ఉన్నవారికి వేడి పాలు మఖానాతో కలిపి తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వినియోగం జీర్ణక్రియకు ఆమ్లత్వ సమస్యలను కూడా తొలగిస్తుంది. మఖానాకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో మఖానా రక్తంలోకి గ్లూకోజ్ విడుదలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఇది మంచి స్నాక్స్. మఖానాను పాలతో కలిపి తీసుకుంటే గుండెకు మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజంతా శరీరాన్ని చురుగ్గా, శక్తివంతంగా ఉంచడానికి అల్ప ఆహారంలో మఖానా పాలు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. పాలు, తామర గింజలలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరాన్ని రోజంతా చురుగ్గా ఉంచుతాయి. రాత్రిపూట పాలలో మరిగించిన మఖానా తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మంచి నిద్ర వస్తుంది.